ఖనిజాల అక్రమ తవ్వకాలు రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గనుల శాఖపై రివ్యూ చేసిన రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై నెల రోజుల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పెరిగిన ఆదాయంపై అధికారులకు వివరించారు రేవంత్ రెడ్డి. ఇసుక రీచ్ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ప్రభుత్వంలోని నీటిపారుదల, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరన్నారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైన సీఎం అధికారులను ప్రశ్నించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఖనిజాల అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గనుల శాఖపై రివ్యూ చేసిన రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై నెల రోజుల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పెరిగిన ఆదాయంపై అధికారులకు వివరించారు రేవంత్ రెడ్డి. ఇసుక రీచ్ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ప్రభుత్వంలోని నీటిపారుదల, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరన్నారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైన సీఎం అధికారులను ప్రశ్నించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.